ఎక్కువసేపు చేయాలే, గట్టిగా పడాలి అంగము అని అందరికీ ఆశ ఉంటది. అది తప్పేం లేదు. కానీ ఏ ఏజ్‌లో ఏం జేయాలి? ఏ వయసులో ఎవరికి ఏం జేయాలి? ఏం మందులు వాడాలి? ఏంటి? దాని గురించి మాట్లాడదాము. ఎక్కువసేపు చేయాలి, అంగం మంచిగా గట్టిపడాలి, మూడ్ రావాలి అంటే మీకు ఎప్పుడైనా సరే టెంపరరీ మెడిసిన్స్ కొరకు పోవద్దు. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడకూడదు. వాడితే ఉన్నది పోతది. ఈరోజు హీరో రేపు జీరో. ఇలాంటి ఇబ్బందులు చాలా వస్తాయి. ఇప్పుడు చూడండి, మనము ప్రతి ఒక్క ఏజ్ నుంచి చూద్దాము. ఈరోజు మనము ఈ యునాని మందులు ఏ ఏజ్ పేషెంట్స్‌కి పనిచేస్తాయో అది చూద్దాము. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకు మన మెడిసిన్స్ పనిచేస్తాయా లేదా? షుగర్ ఉన్న వాళ్ళకు మనం మెడిసిన్స్ ఇస్తే ఏం రిజల్ట్స్ వస్తాయి అది కూడా చూద్దాము. ఏజెస్ అంటే వయసు. అలాగే డయాబెటిస్ అంటే షుగరు ఉన్న వాళ్ళకు, ఏ ఏజ్ వాళ్ళకు ఏ టైప్ ఆఫ్ ఈడీ ఉంటది. వాళ్ళకు ఎలా మనం ఏ మెడిసిన్స్ ఇస్తామో అది ఇస్తే తగ్గుతదా? లేదా? ఎన్ని రోజులు పడతదో అంతా చూద్దాం మనం. ఏజెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసామనుకోండి 25 నుంచి 30 ఇయర్స్ వాళ్ళకు మనం మాట్లాడదాం. 25 నుంచి 30 వాళ్ళకు సామాన్యంగా ఏముంటుందంటే వీళ్ళు హస్తప్రయోగం అలవాటు ఉంటది. వీళ్ళు హస్తప్రయోగం చేయడం వలన అక్కడ నరాలు డ్యామేజ్ అవుతాయి. నరాలు అంటే ఏవి? యూజువల్లీ ఏమంటే నరాలు 2 రకాలే ఉంటాయి. ఒకటేమో బ్లడ్ వెసల్స్. ఈ బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అవుతాయి. దీన్ని వాస్కులార్ ఈడీ అంటారు. వీళ్ళకు నార్మల్లీ వాస్కులార్ ఈడీ ఉంటుంది. అలాగే ఇంకోటేంటంటే నర్వ్ డ్యామేజ్ కూడా అవుతది. నరాలు డ్యామేజ్ అవుతాయంటే బ్లడ్ వెసల్స్, నరాలు దీనికి కూడా నర్వ్ డ్యామేజ్ కూడా అవుతుంది. దేని వలన అవుతది? ఇవి 2 నార్మల్లీ మాస్టర్బేషన్ హస్తప్రయోగం వలన. లైఫ్ స్టైల్ డిజార్డర్ వలన అంటే రాత్రి నిద్రపోరు, ఫోన్ మూవీస్, బూత్ సినిమాలు చూడడము, చేయితోని రాపిడి చేసుకోవడము, అంగాన్ని అంటే వీక్ చేయడము, అంగం ఏదైతే ఉంటుందో అంతా అంగం లోపల 3 బలిస్టిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది అంగం ఉందనుకోండి. ఇక్కడ 3 బెలూన్ టైప్స్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. 1, 2 ఇంకోటి ఉంటుంది కింద భాగంలో ఉంటుంది. ఇట్లా ఇది వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడైతే ఇది వస్తుంది కదా, ఎరెక్షన్ వచ్చినప్పుడు ఇవన్నీ బల్జ్ అయిపోతాయి. బల్జ్ అయిపోయి అంగము లావు అవుతుంది. అంగం ఇలా లావు అవుతుంది. ఎప్పుడైతే చూస్తారు కదా, అంటే ఈ లోపల ఉన్న స్ట్రక్చర్స్‌లో చాలా అదొచ్చేస్తుంది. బ్లడ్ వచ్చేస్తుంది. ఇది కింది భాగంలో ఇంకోటి ఉంటుంది. ఇవి కార్పోరా క్యావర్నోసా అంటే ఇవి 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. 2 బెలూన్ టైప్ స్ట్రక్చర్స్. ఇంకోటి కార్పోరా స్పాంజియోజం అని ఉంటుంది. ఇది ఒక స్ట్రక్చర్. ఇది కింద భాగంలో ఉంటుంది. పెనిస్ అంగం కింద భాగంలో ఉంటుంది. ఇవి ఇట్లా బల్జ్ అయ్యి ఇలా అవుతుందన్నమాట. అయితే అస్తమాను ఈ మాస్టర్బేషన్ వలన, ఈ లైఫ్ స్టైల్ వలన, బ్లడ్ సర్క్యులేషన్ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువడం వలన, అక్కడ ఏదైనా బ్లాకేజెస్ ఉండడం వలన, నిద్ర లేకపోవడం వలన, మీరు ఎప్పుడంటే అప్పుడు సెక్స్ థాట్స్ రావడం వలన, ఇవన్నీ ఎక్సెసివ్ థాట్స్, ఎక్సెసివ్ నైట్ ఫాల్, ఎక్సెసివ్ ప్రాబ్లమ్స్, ఎక్సెసివ్ సెక్స్ గురించి ఆడడం, పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం వలన మీకు ఈ బ్లడ్ వెజల్స్ ఇంకా డ్యామేజ్ అవుతాయి. అలాగే ఎక్కువగా హస్తప్రయోగం చేయడం వలన నరాలు కూడా డ్యామేజ్ అవుతాయి. యూజువల్లీ ఇది 25-30 ఏజ్ వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు ఇంకో ఏజ్ చూద్దాము. నార్మల్లీ మనము 30 నుంచి 40 వరకు. వీళ్ళు ఏందంటే బిజీ ఉంటారు. ఎప్పుడైనా సరే వీళ్ళు పనికి అంటే కొంచెం ఎక్కువ శాతం మంది ఈ హస్తప్రయోగం లాంటి అలవాటులో ఉంటారు. దాంతో పాటు ఏముంటుందంటే వాళ్ళు కెరియర్ మీద ఫోకస్ చేస్తారు. పిల్లలు పెద్దగా అయిపోతారు. ఇక దాంట్లోనే వాళ్ళు బిజీ ఉంటారు. అంటే డైట్ పౌష్టిక ఆహారం తీసుకోని వాళ్ళకు, నిద్ర మంచిగా లేని వాళ్ళకు, లైఫ్ స్టైల్ డిజార్డర్ వాళ్ళకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతాయి ఇక్కడ. ఇది గమనించండి. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. వీళ్ళకి ఏమవుతుందంటే ఈ అగైన్ మనకు వాస్కులార్ ఈడీ వచ్చేస్తుంది ఈ ఏజ్ వాళ్ళకు. వాస్కులార్ ఈడీ మనం చూసేది. ఇంకోటి ఏంటంటే నార్మల్లీ వీళ్ళకు వచ్చేది అది న్యూరోజెనిక్ ఈడీ కూడా అని చెప్తారు.
ఇంకో విషయం నేను ఇక్కడ 25 ఇయర్స్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నానంటే, వీళ్ళకు ఈ వాస్కులర్ ఈడీ 2 రకాలది ఉంటుంది. ఒకటేమో వీనోజెనిక్ ఈడీ, ఇంకోటేంటేమో ఆర్టీరియోజెనిక్ ఈడీ. ఇప్పుడు ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటే, వీనోజెనిక్ ఈడీ ఏంటి? ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంగం ఉందనుకోండి, లోపల సేఫ్ ఉంటది. ఆర్టరీస్ బయట ఉండవు. వెయిన్స్ ఏముంటాయంటే కింద మీద వెయిన్స్ పై భాగంలోనే ఉంటాయి. అప్పుడు మీరు ఆలోచించారు ఏదైనా సెక్స్ గురించి? వీర్యము అంటే మీ బ్లడ్ ఫ్లో అయ్యి ఇందులోకి వెళ్తుంది, ఇట్లా ఎరెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఇది మళ్ళీ ఆ ప్రాసెస్ అయిన తర్వాత ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ అంగం ఇట్లా అయిపోతుంది, ఈ బ్లడ్ మంచిగా నార్మల్ అవుతుంది. కానీ ఒకవేళ మనం బెలూన్ ఊదుతాం అనుకోండి, అక్కడ ఒక హోల్ ఉంటే, రంధ్రం ఉంటే అది ఉబ్బుతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తొందరగా. అయితే ఇట్లా ఎరెక్షన్ వస్తుంది కానీ పోతుంది. టైప్ 2 ఈడీ అంటారు దీన్ని, టైప్ 2 ఈడీ. ఇలాంటి టైప్స్ ఆఫ్ ఈడీస్ వస్తూ ఉంటాయి వీళ్ళకు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే నార్మల్లీ ప్రాబ్లం వస్తుంది, అసలు ఎరెక్షన్ రాదు. టైప్ 1 వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి ఇక్కడ. టైప్ 1 ఈ 30-40 వాళ్ళకు యూజువల్లీ మనం చూసేది. టైప్ 2 కూడా ఉంటుంది కానీ నార్మల్ ఇట్లా. ఇంకా 40 నుంచి 50 వాళ్ళకైతే ఇప్పుడు వాళ్ళకు అమ్మాయిలో ఎట్లా మెనోపాజ్ అవుతుంది అలా వాళ్ళకు కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే అంత ఎరెక్షన్స్ రావు. ఈ ఎరెక్షన్స్ అంటే అగైన్ ఇదే ఆర్టీరియోజెనిక్ ఈడీ కానివ్వండి, వాస్కులర్ ఈడీ అవుతుంది వీళ్ళకు కూడా. దాంతోపాటు అప్పటి వరకు వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకు అక్కడ బ్లడ్ అక్కడ పోయి అక్కడ జమ అవ్వదు, హార్మోన్స్ అక్కడ అంత సరిగా ఉండవు. హార్మోనల్ ఈడీ డెవలప్ అవుతుంది ఈ 50 ఏళ్ళ వాళ్ళకు. 50 వాళ్ళకు, 50 to 60 వాళ్ళకు హార్మోనల్ ఈడీ రావచ్చు. ఎందుకంటే హార్మోన్స్ తగ్గుతాయి. టెస్టోస్టెరాన్ లెవెల్ ఎప్పుడైనా సరే 28 ఇయర్స్లో టాప్ పీక్ పైన ఉంటుంది, దాని తర్వాత తగ్గుతాయి. అలాగే వేరే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. అందుకనే హార్మోనల్ ఈడీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకు. హార్మోనల్ ఈడీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అగైన్ ఇక్కడ కూడా వాస్కులర్ ఈడీ ఉంటుంది వీళ్ళకు. ఎందుకంటే కొలెస్ట్రాల్ అది ఇది వచ్చి బ్లడ్ వెజల్స్లో నైరో చేసేస్తుంది. అయితే వాస్కులర్ ఈడీ, హార్మోనల్ ఈడీ కూడా ఉంటుంది. ఇంకా 50 తర్వాత మనం ఏం చూస్తామంటే డయాబెటీస్ ఇండ్యూస్డ్. చాలామందికి 50 తర్వాత డయాబెటీస్ వచ్చేస్తుంది. అది జెనెటిక్ కావచ్చు, అది ఇండ్యూస్డ్ కావచ్చు. డయాబెటిక్ ఇండ్యూస్డ్ ఈడీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు న్యూరోజెనిక్ ఈడీ అని వస్తుంది. న్యూరోజెనిక్ ఈడీ అంటే నరాలు ఏవైతే సంకేతాలు తీసుకెళ్తాయో బ్రెయిన్ నుంచి అక్కడ అంగం వరకు, ఆ సంకేతాలు వెళ్ళవు. అక్కడ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అవి నరాలు ఏవైతే ఉంటాయో అక్కడ అవన్నీ న్యూరైటిస్ అంటారు, డయాబెటిక్ న్యూరోపతి అంటారు. అక్కడ నర్వ్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. దానివలన కూడా మనకు ఈ న్యూరోజెనిక్ ఈడీ వస్తుంది. సో నార్మల్ బ్రాడ్లో ఒకవేళ మనం చూస్తే, మీ టైప్స్ ఆఫ్ ఈడీస్ చూస్తే, ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు ఒకవేళ డివైడ్ చేసి చూసామనుకోండి, ఈడీ ప్రాబ్లం ఎలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం చూస్తాము టైప్స్ ఆఫ్ ఈడీ. ఒకవేళ చూస్తే ఇది మనం డివైడ్ చేద్దాం. ఒకటి నంబర్ 1 వచ్చేసి వాస్కులర్ ఈడీ. ఈ వాస్కులర్ ఈడీలో మళ్ళీ 2 ఏముంటాయి, ఆర్టీరియోజెనిక్ ఈడీ, ఇక్కడ వీనోజెనిక్ ఈడీ. అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎప్పుడైనా సరే సైకలాజికల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఒకటేమో సైకాలజికల్ ఈడీ అని ఉంటుంది, సైకలాజికల్ ఈడీ. ఇంకోటేమో ఇప్పుడే కామన్ మనం చూసాము న్యూరోజెనిక్ ఈడీ అని ఉంటుంది. న్యూరోజెనిక్ ఈడీ ఇది కామన్ కాదు, అంటే షుగర్ ఉన్న వాళ్ళకు, డయాబెటీస్ ఇండ్యూస్డ్ ఎవరికైతే షుగర్ ఉంటుంది వాళ్ళకు ఉంటుంది. అలాగే ఎవరికైతే స్పైన్ అంటే దెబ్బ తాకింది, కింద పడ్డారు, యాక్సిడెంట్ అయింది, వాళ్ళకు కూడా అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ అది ఇది స్పైనల్ ఇంజురీస్ ఏవైతే ఉంటాయో, స్పైన్ సర్జరీస్ అవుతాయి చాలామందికి కింద భాగంలో, లోవర్ వర్టిబ్రాస్లో, అక్కడ వాళ్లకు ఈ న్యూరోజెనిక్ ఈడీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నార్మల్లీ ఇదైతే మనం చూసాము అబౌవ్ 50 ఇయర్స్ వాళ్ళు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ హార్మోనల్ ఈడీ. ఇది హార్మోనల్ ఈడీ. ఈ హార్మోనల్ ఈడీ ఎన్ని రకాలు ఉంటాయి? హార్మోన్స్ రకాలని కాదు, హార్మోన్స్ కింద మీద అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతాయి, ప్రాబ్లం వచ్చేస్తుంది. 50 తర్వాత టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతాయి. దాని తర్వాత
ఈ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మన యునాని మెడిసిన్స్ ఇస్తాం మనము. ది బెస్ట్ ఉంటాయి యునాని మెడిసిన్స్‌తో. మీ హార్మోన్స్ ఎక్కువగా అవుతాయి. అంగం గట్టిగా పడుతుంది. అది అక్కడే చేంజెస్ ఉంటాయి. అంగం గూడా ష్రింక్ అయిపోతది. అది గూడా లావు అవుతది. ఇవన్నీ వచ్చేస్తాయి. సో, ఒకవేళ మనము ఈడీ ప్రాబ్లమ్ జూసాము. అలాగే మనం ఏందంటే ఈ ఈడీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఏజ్‌ని బట్టి గూడా జూసాము. ఇలాంటి వారికి అందరికి మన దగ్గర స్పెషల్ యునాని మెడిసిన్స్ ఉంటాయి. హల్వా రూపంలో, క్యాప్సూల్ రూపంలో, టాబ్లెట్ రూపంలో, ఆయిల్ రూపంలో, తిలా రూపంలో, తైలాల రూపంలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.